అంటే భూమి లేదు, చదివిన నౌకరి లేదు, లక్షల మంది యువత రోడ్ల పొంటి తిరుగుతుండ్రు, నిరాశ నిస్పృహలతోని బతుకుతుండ్రు యువతంతా. వారి కోసమే నేను నడుస్తాను ఎర్రబాట. తుపాకీ ఎక్కువెట్టి అమ్మా, నేను తుపాకీ ఎక్కువెట్టి అమ్మా, ఈ దోపిడిపై పేరుస్తనే అమ్మా. అమ్మా పొరుబాటలోనే నడుస్తనే పేదల కోసం, తిరిగి వస్తానని ఎదురు చూడకమ్మ నా కోసం. కలో గంజో దాగి మనం కాలమెల్లదీద్దాము, అందరి కోసం నీవు ఆరాట పడబోకు. ఇంతకు ముందొక్కసారి పోలీసులు గాల్చినారు, నీకు ఆయుష్ పోసి కాపాడిరి ప్రజలు నిన్ను. ఎంత మొత్తుకున్నా గాని బిడ్డ ఇప్పుడు అడ్డంగా కూర్చోవద్దనో లేకపోతే ఇంకేదన్నా పలానా ఉచ్చబోస్తావేమో అని వయసు అంతే కదా. ఉచ్చబోయటం ఎప్పుడేమీ లేదు, అట కిందకి పోయేటట్టు పోసుకొని కింద ఏడ ఈ మెట్ల మీద పోస్తే కిందకు పోయేటట. మెట్ల మీద కూడా పోయాను. సరే నీకు ఏది తగ్గట్లేదు ఇది కావట్లేదు అన్నప్పుడు నువ్వు ఇట్లా చేయటం కరెక్టా? మరి నువ్వు ఎవరి ఇంట్లో పడితే వాళ్ళ ఇంటికి పోతున్నావు, నా ఇల్లు అని చెప్తున్నావు, నా వాడని చెప్తున్నావు. నీలే నీ వాడే, ఇదంతా నీ కష్టమే, ఎవరు కష్టం చేయలే. కాకపోతే నీకేం చేయనందుకు నువ్వు కిందకి పోయి అందరి మధ్యలో మమ్మల్ని చొప్పు దెబ్బలు కొట్టిస్తావు అన్నమాట. నాకు బాగానే కూడి పెడుతుంటే నాకు రెండో కొడుకు కావాలి, పెద్ద కొడుకు కావాలంటే ముసలి చచ్చిపోయిన కానీ నేను ఎవరు చూస్తున్నారు? ఎవరు చూస్తున్నారు? నాకు రెండు కొడుకు ఇప్పుడు అనలేదా? ఇప్పుడు నీ మనవడు కాడుకో కొడుకులు కాడుకో పోతాను నువ్వు అనలా? ఇప్పుడు అనలా? మనకాడి పోయేది కాదు, ఆడ మాట్లాడి ఇంటికి పోతాను. అవును, ముసలి చచ్చిపోయిన కానీ నేను ఎవరు చూస్తున్నారు? ముసలి చచ్చిపోయిందా? రావలేదే. వీడియో స్టాప్ కాదు. ముసలి వచ్చింది నాకు తెలియదు. సరే సరే నువ్వు ఊరికి వెళ్తావా? ఊరికి వెళ్తావా నువ్వు? నన్ను బండి ఎక్కిస్తే ఊరికి పోతా. ముసలివాడి మీద ముసలివాడి మీద కాలు వెళ్ళింది. ఆ ముసలివాడు పలకల ఏమన్నా మా పిల్లన్న పలుకుద్దు. ముసలివాడు పలకటం. ముసలివాడు ఎవడు? ముసలివాడు నా కొడుకే.